నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం చందంపేట గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ సర్పంచ్ పి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ జి నర్సింలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని డిపిఓ ఎన్ యాదయ్య తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అధికారులు సూచించగా, గ్రామస్తులు కూడా తమ సమస్యలు, సూచనలు గ్రామ సభలో వివరించారు. ఈ మొదటి గ్రామ సభకు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గారి అధ్యక్షతన పాలకవర్గ సభ్యులకు మరియు వివిధ గ్రామ స్థాయి అధికారులకు మరియు ప్రత్యేకంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి జిల్లా పంచాయతీ అధికారి గారికి, ఎంపీఓ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ గ్రామంలో మన మొదటి గ్రామ సభ కాబట్టి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం సార్. ఫస్ట్ నెక్స్ట్ మహిళా గ్రామ సభ ఉంది, బాల గ్రామ సభ ఉంది. అది కాకుండా మళ్ళీ మన ఎమర్జెన్సీ మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఒక 2 లక్షల రూపాయలు సాలరీస్ కోసం అంచనా బడ్జెట్ మాత్రమే, ఇది పర్ఫెక్ట్ కాదు, 100% కాదు, ఇది గమనించాలి. అలాగే శానిటేషన్ పారిశుద్ధ్య మెయింటెనెన్స్ కింద 3 lakhs పెట్టుకున్నాం సార్. అంటే ప్లాట్ఫామ్ నడుస్తుంది, కావాలి సార్. తర్వాత వాటర్ సప్లై మెయింటెనెన్స్ కింద 5 లక్షలు పెట్టుకున్నాం సార్. అంటే 12 months కోసం. స్ట్రీట్ లైట్ కోసం ఒక 2 లక్షలు, సీసీ ఛార్జెస్ కోసం మాకు ఆల్మోస్ట్ పర్ మంత్ మంత్లీ మన అటెండర్స్ కానీ స్ట్రీట్ లైటింగ్ కాబట్టి అటెండర్స్ 60,000 వరకు వస్తుంది సార్. మనకి 55 లక్షలకి పెట్టుకుంటే తర్వాత సెంట్రల్ బ్యాంక్ స్కీమ్ లో వచ్చే 16 లక్షలు కూడా టైట్ అప్లైడ్ అని చెప్పి తీసుకొని 60%, 40% ఆర్టికల్స్ వచ్చి సార్. అది కూడా అండర్గ్రౌండ్ 4 లక్షలు ఆర్టికల్స్ సీసీ వర్క్స్ కింద 2,60,000 మళ్ళీ అండర్ కింద కూడా మనకు మిగతా ఖర్చులన్నీ అండర్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి శానిటేషన్ మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్, డస్ట్బిన్స్ అనుకున్నాం సార్. అయితే జిల్లా పంచాయతీ అధికారి యాదవ్ గారు, మండల ఎంపీఓ సార్ గారికి నమస్కారం. మా పల్లెలు పట్టుకోమలుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల ద్వారానే సస్యశామనం చేయాలనే ఉద్దేశంతో ప్రతి దానికి అందరూ ఏమనుకుంటున్నారంటే ఎప్పటి గ్రామ సభలు అవుతున్నాయి అనుకుంటారు, కానీ ప్రజలతో మమేకమై ఇలాంటి గ్రామ సభలు పెట్టి కింది స్థాయి దాకా చేరాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మహిళా గ్రామ సభ అని అంటే మహిళలకు గ్రామంలో అంటే ఇప్పుడు నిర్దిష్టుకునే నిధులు కానీ మీకు ఏ రకంగా ఉపయోగపడాలి, బాల గ్రామ సభ, జలసిరి గ్రామ, ఇలాంటివన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ గా అందరికి అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రకాల గ్రామ సభలు పెట్టింది. అందరు కొందరు ఇది ఏం గ్రామ సభలు ఇట్లాంటి అంటారు, కానీ ఇది కింది స్థాయి దాకా గ్రామ పంచాయతీ నిధులు కానీ ఏ రకంగా అభివృద్ధి చేసుకున్నామనే ఉద్దేశంతో ఇలాంటి గ్రామ సభల ద్వారానే ప్రజలు సస్యశ్యామలని ప్రజలకు అవగాహన కలిగి ప్రతి ఒక్కరు చైతన్యపరుస్తారనే ఉద్దేశంతో ఇలాంటి గ్రామ సభలు నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా సలహాలు, సూచనలు గ్రామ ప్రజల సూచన మేరకు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరం కూర్చొని ఇట్లా ఖర్చు పెట్టాలనేది ఒక డిసిషన్ చేసినాం. దీన్ని మళ్ళీ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్, అదేవిధంగా మండల పంచాయత్ అధికారి, పంచాయత్ కార్యదర్శి, వార్డు మెంబర్స్, గ్రామ కమిటీ లీడర్స్, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనము ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు మన గ్రామ పంచాయతీలలో పాలక వర్గాలు లేకపోవడం వల్ల 2 సంవత్సరాలు ప్రత్యేక అధికారుల పాలన సాగింది. అప్పుడు కొంత పరిపాలన చేయడానికి, ప్రజల సమస్యలు నేరుగా చూడడానికి కావచ్చు, వినడానికి కూడా అధికారులు లేక కొంత మనం అభివృద్ధి అనేది పెద్ద కుంటుపడింది. ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యి పాలక వర్గాలు వచ్చిన తర్వాత మనకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రావడం మొదలైంది. ఆ మధ్యకాలంలో 2 సంవత్సరాలు ఎలాంటి నిధులు కూడా రాలేదు. దాంతో ఏదైనా ప్రణాళికలు చేసుకోవాలన్నా కానీ మల్టీపర్పస్ వర్కర్స్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా చాలా గ్రామ పంచాయతీలో లేదు. మనకు ఏంటంటే మన దగ్గర మన ఓన్ సోర్స్ రెవెన్యూ, సొంత ఆదాయ వనరులు అంటే గ్రామ పంచాయతీకి ట్యాక్స్ ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం వల్ల మీకు కొంత
ఆ అమౌంట్ అనేది రావడంతో మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే దానికోసమే మనకు వచ్చేటువంటి సొంత ఆదాయ వనరులు, అంటే మన ఇంటి పన్నుల ద్వారా కావచ్చు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్లు కావచ్చు, లైసెన్సులు కావచ్చు, ఇంకా ఏదైనా ఇతరత్ర బిల్డింగ్ పర్మిషన్లకు మ్యూటేషన్ ఇస్తాము. వీటన్నిటి ద్వారా కూడా గ్రామ పంచాయతీకి ఆదాయం అనేది వస్తుంది. అదే విధంగా మన ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి 243 సెక్షన్ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళు కొంత నిధులు అనేది మన గ్రామ పంచాయతీకి ఇస్తారు. 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు అనేది మనకు ఎలక్షన్స్ అయిన తర్వాత రావడం స్టార్ట్ అయ్యింది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి అనుగుణంగా వాళ్ళు కూడా గ్రాంట్స్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా ఇస్తారు. సో ఇట్లా ఇక్కడ రాష్ట్రం నుంచి అంటే ఒక వాటర్ ట్యాంక్ లోకి ఒక 3 మోటార్ల ద్వారా వాటర్ ట్యాంక్ ఎట్లయితే నింపుతామో అట్లనే గ్రామ పంచాయతీ 3 మార్గాల ద్వారా కూడా గ్రామ పంచాయతీ కొంత ఆదాయం వస్తుంది. అందరూ చేయి కలిపితేనే విలేజ్ డెవలప్ అవుతుంది. దీంట్లో విలేజ్ డెవలప్మెంట్ కోసమే వచ్చారు మీరు అందరూ కూడా. ఎలక్షన్ లో వచ్చినందుకు నీ వార్డు ఉన్నందుకు నీ వార్డులో అన్ని సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, అధికారుల దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే వాళ్ళకి లబ్ధిదారులకు ఇప్పించడం, ఇవన్నీ మీరు చేయాల్సినటువంటి పనులు. దానికి తోడుగా మేమైనా కొత్తగా చేసేటువంటి కార్యక్రమాలలో కూడా మీకు పాలు పంచుకోవాలి.